దేశంలో ఒక గొప్ప యుద్ధం అంటే ఎగ్జిక్యూటివ్‌కు కార్యనిర్వహణ విభాగానికి, తర్వాత న్యాయ వ్యవస్థకు మధ్య ఒక యుద్ధాన్ని ప్రకటించినాడు భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు. ఆయన ఒక ఉపన్యాసం చేస్తూ న్యాయ వ్యవస్థ యొక్క మూలాలను, ఉనికిని, రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందా అనేటువంటి చాలా అంశాల మీద ఆయన చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం చేసినాడు. ఈ జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి, అతను యాక్చువల్లీ సుప్రీంకోర్టులో ఒకప్పుడు అడ్వకేట్. అతి పెద్ద గొప్ప ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్ కాదు. ఏ కపిల్ సిబ్బల్తోనో, ఏ అభిషేక్ సింగ్ మన్వితోనో, లేకపోతే ఇంకెవరితోనో, లేకపోతే హరి సాల్వేతోనో, లేకపోతే ఎవరితోనో పోల్చదగిన వ్యక్తి కాదు. మామూలు అడ్వకేట్. చాలామంది ఎన్నో ఆవులు మందకు పోతుంటాయి, ఈ ఆవు కూడా మందకు పోయింది, మేసిన చోటుకి మేసింది, వచ్చింది. మొత్తానికి ఆ రకమైనటువంటి మామూలు స్థాయి అడ్వకేటే. కానీ ఆయన డిఫరెంట్ పార్టీస్ మార్చినాడు. పెద్ద రాజకీయంగా ఏదో నైతిక వర్తనతో ఉన్న వ్యక్తి కాదు. ఒక్కొక్క పార్టీని మార్చి చిట్ట చివరికి భారతీయ జనతా పార్టీలో చేరినాడు. భారతీయ జనతా పార్టీలోంచి ఎన్నికైనాడు లోక్సభకు ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ ఓడిపోయినాడు. రకరకాల వ్యవహారాలు జరిగినాయి. పార్టీల మీద కానీ, వ్యక్తిగత పేరు ప్రతిష్టల విషయంలో కానీ, నైతిక వర్తనలో కానీ ఆయన పెద్ద ఎగ్జాంపుల్ కాదు. కానీ ఆయనను మోడీ ఏం చేసినాడు? విషయం ఏంటంటే, ఈయన పెద్ద గొప్ప నైతిక వర్తన కలిగి ఉండో, లేకపోతే పెద్ద రాజకీయ స్రష్టనో, లేకపోతే రాజ్యాంగ నిపుణుడనో కాదు. ఈనాడు దొరికిన ఒక అవకాశాన్ని తీసుకొని లొట్టి మీద కాకిలాగా కావు 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 అంటున్నాడు. ఆయన లేవనెత్తినటువంటి అంశాలను ఆయన కోణంలోనే పరిశీలించి, అసలు ఈనాడు వ్యవస్థలు ఎట్లా పోతున్నాయి, నిజానికి కార్యనిర్వాహక వ్యవస్థ తప్పుగా ఉందా, లెజిస్లేచర్ తప్పుగా పోతుందా, లేకపోతే న్యాయ వ్యవస్థ తప్పు మార్గంలో పోతుందా అంటే, ఇందులో అన్నీ ఒకళ్ళ కంటే ఒకళ్ళు మించున్నారు. ఇందులో పూర్తి నైతిక పరివర్తనకు, నైతికమైన విలువలకు ఒక మూర్తిభవించిన వ్యక్తిత్వం గలది జ్యుడిషియరీ అని చెప్పే స్థాయిలో మనం లేము. ఎట్ ద సేమ్ టైం జ్యుడిషియరీలో అసలు నిజాయితీయే లేదు, అంత అవినీతిపరమైందని, అసమర్థుల సమాగమం అని కూడా మనం చెప్పలేము. అక్కడక్కడ కొన్ని పొరపచ్చులు న్యాయ వ్యవస్థలో ఉన్నాయి. ఇక లెజిస్లేచర్కి వచ్చేటప్పటికి రాజకీయ పార్టీలు, వీటి మనుగడ, వీటి యొక్క రాజకీయమైనటువంటి కార్యకలాపాలను కనుక గమనిస్తే, న్యాయ వ్యవస్థతో పోలిస్తే ఈనాడు ఈ లెజిస్లేచర్ అనేది ఒక అసమర్థులు, కుటుంబాల వాళ్ళు, బ్లాక్ మార్కెటీర్లు, ఎన్నో అక్రమాలు, అవినీతులు చేసి వందల కేసులు వాళ్ళ మీద పెట్టుకొని దుర్మార్గులు, ఛార్జ్షీట్ అయిన వాళ్ళు కూడా పార్లమెంట్లో, రాజ్యసభలో ఉన్నారు. వీళ్ళు ఒక అవకాశాన్ని వాడుకొని, అంటే ప్రివిలేజెస్ అని ఉంటాయి, అంటే పార్లమెంటు యొక్క ఫ్లోర్ మీద, పార్లమెంటు లోపల మాకేదైనా నచ్చినట్టుగా మేము మాట్లాడతాము, అది ఫ్రీ స్పీచ్, చట్టాన్ని శాసనం చేసే ముందు అందరి యొక్క గుణ విశ్లేషణ మేము చేసే అధికారం మాకుంది, మేము అలా చేస్తాం, కాబట్టి మా స్వేచ్ఛ స్వతంత్రాలకు అడ్డు రావద్దు అని అన్నారు. అది జేఎంఎం తీర్పు లోపల సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ది ఎంపీస్ మస్ట్ బి గివెన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్, అదర్వైజ్ ది పార్లమెంటరీ డిబేట్ విల్ బి స్టిఫల్, ఇట్ విల్ కాజ్ ఎ గ్రేటర్ హార్మ్ టు ది డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ అని చెప్పినారు. కరెక్ట్, వీళ్ళకు స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వాలి, బయట కూడా స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వాలి. మరి వాళ్ళు ఏమైనా సంస్కరించుకుంటున్నారా? వీళ్ళు ఏమైనా శుద్ధిపూసలా ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మరి మా ప్రవర్తన ఎట్లుంది, మా వెన్ను మీద ఎన్ని గీతలున్నాయి, మేము ఎట్లాంటి నైతిక వర్తనతో ఉన్నాము అనే విషయాలు కూడా మనం పరిశీలించాలి. భారత ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ముందు ఒక బానిసలాగా ఇట్లా వంగి దండాలు పెట్టడము, నమస్కారాలు పెట్టడము, ప్రధానమంత్రి మీద ఒక ఈగ వాలనీయకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడము. మల్లికార్జున్ ఖర్గే దేశం లోపల సుదీర్ఘమైన రాజకీయ అనుభవము, ఒక దళితుడు రాజ్యసభలో ఒక విమర్శ చేసినాడు, మీరు పదే అడ్డు తగులుతూ అసలు ప్రతిపక్షాలకు గొంతే లేకుండా చేస్తున్నారు, మీరు చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు,
మీ యొక్క ఆలోచన సరళి పరమ దుర్మార్గంగా ఉంది అని లాస్ట్కు వాళ్ళు ఒక అతన్ని తీసివేయడానికని ఒక అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రపోజ్ చేసినారు జగదీప్ ధన్కర్ మీద. సో అట్లాంటి వ్యక్తి ఆ అక్కస్సుతో ఆ రకమైనటువంటి ఆలోచన సరళితో ఇన్ని నిందలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థకు మీరేం చేయాలా అనే విషయాలను చెప్పడానికని ట్రై చేస్తూ ఉన్నాడు. ఒక ఇంపీచ్మెంట్ని ఎదుర్కొన్నాడు. అంటే తండ్రి లాంటి పాత్ర పోషించాల్సిన జగదీప్ ధన్కర్ గారు కేవలం రూలింగ్ పార్టీ యొక్క కొమ్ముగాస్తున్నాడు అనేటువంటి మాట ప్రతిపక్షాలు ముక్త కంఠంతో చెప్పినాయని అన్నప్పుడు ఇంకేం చేయాలి? ఆయన తన ప్రవర్తనను తన బిహేవియర్ని ఏ రకంగా మార్చుకున్నాడు? ఆయన ఏం మాట్లాడితే సరిపోతుంది? మరి పోనీ ఈ లెజిస్లేచర్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా అని అంటాలంటే ఇంకా మనం కొన్ని ఉదాహరణలు చూపెడదాం. లోకసభలోకి పోయే పార్లమెంటు సభ్యులు ఎవ్వరు, వాళ్ళ గుణగణాలేంది, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట ఏంది, వాళ్ళు ప్రజలకు చేసిన సేవ ఏంది, వాళ్లకున్న మెచ్యూరిటీ ఏంది, వాళ్లకున్న ఆలోచన సరళేంది. అయ్య చచ్చిపోతే కొడుకు ఎంపీ అవుతాడు. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, వాడు ఎంపీ అయ్యే 3-4 సార్లు మొత్తం కంప్లీట్గా చంద్రబాబు నాయుడుకు చెంచాలు కొట్టి లాస్ట్కి ఇప్పుడు వాడు కేంద్ర మంత్రి అయ్యాడు. ఏనవా పత్రికా ప్రకటనలో ఆడ వంచిపెట్టి ఒక రకంగా ఉన్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి ఓ ఎమ్మెల్యే అయ్యాడు. ఇక పార్టీ కార్యకర్తల బలం కాయ కష్టం, ఆయన ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యాడు. ఇక ఆయన ఎవరు, మన నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి. ఈయన చదివేంది, ఈయన ఏం దేశ సేవ చేసినాడు, ఈయన ఏ రకంగా ప్రజా జీవితంలో ఉన్నాడు, అయ్య పేరు చెప్పుకొని ఆయన ఒక ఎంపీ అయినాడు. ఆయన వాళ్ళ తమ్ముడు జయభీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యే, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఎంపీ. ఇక ఇట్లాంటి చవటలు అందరూ ఏ రకమైనటువంటి రాజకీయ వర్తన లేకుండా, ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా, చదువు సంధ్యలు లేకుండా, మరి ఒక్క నాడన్నా ఎప్పుడన్నా నల్గొండ ఎంపీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ వ్యవహారంలోనా నోరు విప్పంగా చూసినారా? బయటికి వచ్చి ముఖ్యమంత్రికి అనుకూలంగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం తప్ప శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన గొప్ప సేవేంది రాష్ట్రానికి? రాహుల్ గాంధీని బూతులు తిట్టినాడు, పార్టీలు మార్చినాడు, రకరకాల అటు ఇటు తిరిగినాడు. సో ఇట్లాంటి వాళ్ళ సమాగం ఒక్కొక్క ఎంపీ మీద ఇవాళ ఒక రిపోర్ట్ ఇచ్చినారు. దాదాపుగా 70% మంది పార్లమెంటు సభ్యులు క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మళ్ళీ రకరకాల కేసులు, మామూలు కేసులు కాదు, ఎక్స్టార్షన్ అట్లాంటి కేసులలో. ఇవాళ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీదనే మనీ లాండరింగ్ కేసు ఉంది. సరే ఆ కేసు కరెక్ట్ ఉందా, తప్పుందా, ఒప్పుందా, దాని సంగతి దేవుడరిగే. ఆయన మీద ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినారు. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీద ఈనాడు ఛార్జ్షీట్ ఉంది. వాళ్ళ అల్లుడు రాబర్ట్ వాడ్రా మీద ఛార్జ్షీట్ ఉంది. ఇట్లా ఇంతమంది మీద ఉన్నవాళ్ళు న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన స్థితిలో ఉన్న వీళ్ళు న్యాయమూర్తులకు ఏ రకమైన నీతి సూత్రాలు చెప్తారు? ఏమండి, భారత రాజ్యాంగము ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంది. అంటే రాజ్యాంగం ప్రకారంగా అందరికీ సమాన అవకాశాలు రావాలి, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి మాట ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి దొరికిన రిలీఫ్ సామాన్యుడికి దొరుకుతుందా హైకోర్టులో? చెప్పండి ఒక మాట, మనలో మాట. మనం ఒకసారి ఇవాళ న్యాయ వ్యవస్థలో పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నాం కదా, జరుగుతుందా అట్లా? చెప్పండి, ప్రభాస్కు దొరికినటువంటి న్యాయం మనకు దొరుకుతుందా? దొరికిందా? మొత్తము శాసనం, చట్టం ఆన్ని వాని గుమ్మంలో పడి వాని పాదాల దగ్గర ఉండి వానికి సేవలు చేస్తలేరా సినిమా యాక్టర్లకు? ఒక క్షణాల మీద ఏ రకమైనటువంటి సేవాభావం లేకున్నా వాడు పార్లమెంట్ మెంబర్లు అవుతారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. వీళ్ళంతా బ్లాక్ మనీ పెట్టి అయినారా కాలేదా? ఇట్లాంటి ఆఫ్ షూట్స్ ఆఫ్ బ్లాక్ మనీ, ఇట్లాంటి ఆఫ్ షూట్స్ ఆఫ్ పొలిటికల్ ప్యాటర్నేజ్, ఇట్లాంటి హోప్లెస్ క్యారెక్టర్స్
వీళ్ళందరూ పార్లమెంట్లో కూర్చొని చేసిన చర్చలు, వీళ్ళ కథలు, కార్ఖానాలు ఏమంత గొప్ప చట్టాలను తీసుకొస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సుదీర్ఘమైన చర్చలు జరిపినారు, మధ్యరాత్రి వరకు చేసినారు. అసలు పార్లమెంటరీ అతను మంత్రి కిరణ్ రిజిజు ఎన్ని చెప్పినాడు, లక్షల పేజీలు, లక్షల అర్జీలను మేము చదివినాం, అన్నీ చూసినాం, ఎంతోమంది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీతో చర్చలు జరిపినాం, పార్లమెంటరీ కమిటీలో, ప్రివిలేజెస్ కమిటీలో డిస్కషన్ జరిగింది. ఇవాళ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒక గొప్ప ఆలోచన సరళితో కూడుకొని ఉన్నది. ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ధార్మికమైన విషయాల మీద ఏ రకమైనటువంటి ప్రతిబంధకాలు పెట్టట్లేదు, ముస్లింల యొక్క మత విశ్వాసాలను దెబ్బకొట్టట్లేదు. ఇది కేవలము సెక్యులర్ ప్రభుత్వానిలో సెక్యులర్గా ఉండడానికే జరిగింది అనే మాట మాట్లాడినాడు. ప్రతిపక్షాలు ఏ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసినా తీసి చెత్తబుట్లో దాఖలు చేసి మంద బలంతో ఆ యాక్టును అమెండ్మెంట్ చేసుకున్నారు. మరి చేసుకున్న తర్వాత దాని రాజ్యాంగబద్ధత గురించి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగినారు. జస్టిస్ సంజయ్ ఖన్నా గారు, విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ ఆస్క్ వన్ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు 1919 నుంచి 1920 నుంచి ప్రివీ కౌన్సిల్ నుంచి వక్ఫ్ బై యూజర్ అంటే ఉపయోగంలో వక్ఫ్ లాగా వాడుతుంటే ఒక 100 సంవత్సరాల నుంచి, ఒక 70 సంవత్సరాల నుంచి ఒక ఖాళీ ప్రదేశంలో ఒకవేళ పండగ సెలబ్రేషన్స్ జరుపుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క ఉత్సవాలు జరుగుతాయి. ఎంతోమంది ప్రైవేటు భూములలో కూడా తీసుకొని ఆ పర్టికులర్ సందర్భం లోపల అక్కడ ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం కదా, అక్కడ ప్రైవేటు పట్టా భూముల వాళ్ళు మేము ఇయ్యం మీకు, మీరు దీన్ని నడపడానికి వీల్లేదు అనంటే ప్రభుత్వం వేరే చోటుకి టర్న్ చేస్తుందా, షిఫ్ట్ చేస్తుందా? మనలో మాట చెయ్యగలదా? అట్లనే కొన్ని గ్రౌండ్స్, కొన్ని రకాలైనటువంటి మాస్కులు అంటే మస్జిదులు అవి ఒక 100 సంవత్సరాల నిడివితో ఉన్నాయి. 70 సంవత్సరాల నుంచి అవి మాస్కులుగా పరిగణించబడుతున్నాయి. మాస్కులలో ప్రేయర్స్ జరుగుతున్నాయి. రకరకాలుగా అవి వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్గా, సమ్ టైమ్స్ యాజ్ రిజిస్టర్డ్ వక్ఫ్స్ అంటే రిజిస్టర్ చేసినవిగా, కొన్ని ఏమో వక్ఫ్ బై యూజర్గా ఉన్నాయి. మరి ఎన్నో సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టుల తీర్పులు ఇవి ముస్లిం మత సంస్థలే, ముస్లిం వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనే డిక్లరేషన్స్ ఇచ్చినాయి. మరి ఆ తీర్పులు ఏం కావాలా? ఈ విషయంలో మీరు ఏం చేస్తారు? భారతదేశ స్వతంత్రం వచ్చే నాటికి ఏదైతే పరిస్థితి ఉందో ప్రార్థనా స్థలాల విషయంలో, ఆగస్టు 15, 1947 నాడు ఏ పరిస్థితులు అయితే ఉండేనో అదే పరిస్థితులు ఇదమిద్దంగా ఉండడానికని మీరు రిలీజియస్ ప్లేసెస్ యాక్ట్ తయారు చేసినారు కదా, మరి దాని యొక్క ప్రభావం ఏంటిది? ఇట్లా భారతదేశం లోపల ఇక రోజు ప్రతి చోట తవ్వకాలు తవ్వాలా, లింగం వస్తే గుడి, మాస్క్ ఉంటే మాస్క్ అని మనము డిక్లరేషన్స్ చేస్తూ పోతుంటే మనం గతం తవ్వుకుంటూ పోతామా, భవిష్యత్తుకు మార్గం సుగమనం చేసుకుంటాము? ఇది కూడా ఒక సమస్య కదా. సుప్రీంకోర్టు అదే ప్రశ్న అడిగింది, ఏం చేస్తావు అని. అంటే కేంద్రం నీళ్లు నమిలింది, వారం రోజుల సమయం అడిగింది. అరే మరి మీరు ఇంత తర్జన భర్జనలు చేసినారు, పార్లమెంట్లో రాత్రింబవళ్ళు చర్చలు జరిగాయి, మధ్యరాత్రి వరకు చర్చ జరిపి మీరు దీనికి ఆమోద ముద్ర వేసినారు. ఇంతమంది మహామేధావులు ఆలోచించి ఇచ్చిన తీర్మానంలో అసలు వక్ఫ్ బై యూజర్ యొక్క కాల పరిమితి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలా అనే దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయినారు? 1 వీక్ ఎందుకు కావాలా? మే 4th వరకు ఎందుకు సమయం కావాలా అనేటువంటి ప్రశ్న వేస్తే మాకు కొద్దిగా దీంట్లో రేజ్ చేసినటువంటి అంశాలు చాలా సుదీర్ఘంగా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి అది అన్నారు. ఏ కపిల్ సిబ్బల్ అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో ఆయన రాజ్యసభ సభ్యుడుగా రాజ్యసభలో ఇదే అంశాల మీద మాట్లాడినాడు. మరి ఆనాడు ఎందుకు ఆ ప్రశ్నలకు సమాధానం రాజ్యసభ లోపల జగదీప్ ధన్కర్ గారు చెప్పలేకపోయినారు? లేకపోతే పార్లమెంట్ కన్సర్న్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఎందుకు చెప్పలేకపోయినాడు? తర్వాత రాజ్యసభ పక్ష నాయకుడు అతను ఎందుకు చెప్పలేకపోయినాడు? ఇవంతా ఏంటిది అసలు? యాక్చువల్లీ అంటే ఆషామాషిగానే ఏదో అట్లా మాకు బలం ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి చట్టమైనా ఏర్పరుస్తాము అనేటువంటి ఆలోచన ధోరణితోనే జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థ స్క్రూటినీకి అవి తట్టుకోలేకపోతున్నాయి. రాజ్యాంగ బద్ధత విషయంలోనే
చాలా సమస్యలు ఉన్నాయి. అసలు దేనిలో కూడా పరిపూర్ణమైనటువంటి ఆలోచన సరళి లేకుండా పోతుంది అనేది మనం గమనించాం. ఇప్పుడు కొత్తగా ఏంటిది, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లోపల చాలా అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని మేము టేక్ ఓవర్ చేస్తామని పార్లమెంట్ అంటుంది. మరి మీరు టేక్ ఓవర్ చేస్తే ఏం చేస్తారు అంటే, మీ పార్లమెంట్ టికెట్ ఎట్లా పంచుకున్నారో గట్టే పంచుకుంటారు కదా. మళ్ళా గదే జయబీర్ రెడ్డి వస్తాడు కదా, మళ్ళీ కదా రఘువీర్ రెడ్డి వస్తాడు కదా, మళ్ళీ ఇంకెవడని వస్తాడా? ఇప్పుడు అదే జరుగుతుంది కదా న్యాయ వ్యవస్థలో. ఇప్పుడు కదే కదా తాత ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళందరూ జడ్జులయ్యే కూర్చున్నారు కదా. మరి నీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కనీసం ఆ ప్రశ్నకు సమాధానం వినడా? ఇది రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు అనే సంగతి ఎప్పుడైతే గజెట్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజునే మీకు అది బిల్లు సాగా ఉండగానే అసదుద్దీన్ ఓవైసీ ఒక కేసు వేసినాడు, అటార్నీ జనరల్ ఆఫీస్కు సర్వ్ చేసినాడు. మరి అన్ని రోజుల నుంచి అటార్నీ జనరల్ ఏం చేసినాడు? ఈ అంశం మీద ఎందుకు చర్చించలేకపోయినాడు? కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంది కనుక్కోలేకపోయినాడు? చెప్పు. ఇప్పుడు ఈ విషయానికి ఎవరు సమాధానాలు చెప్పాలి? సుప్రీంకోర్టులో ఈ ప్రశ్న వాళ్ళు అడిగినారు. తర్వాత వక్ఫ్ కమిటీస్లలో ఏదైతే సెంట్రల్ కౌన్సిల్ ఉందో, స్టేట్ కౌన్సిల్ ఉందో, వీటిల లోపల ఇద్దరు నాన్ ముస్లిమ్స్ని చేర్చేటువంటి విషయంలో ఎవరి నియామకాలు ఇప్పుడు చేయొద్దు, వచ్చే ఆలోచన అంటే కోర్టులో మళ్ళీ హియరింగ్ వచ్చే వరకు అని ఒక అండర్టేకింగ్ తీసుకుంది సుప్రీంకోర్టు. మీరు ఒకవేళ అండర్టేకింగ్ ఇస్తే సరే, లేదంటే మేము ఒక ఆర్డర్ పాస్ చేస్తాం. ఎందుకు అంటే కోర్టులో ఒక విచారణలో ఒక అంశం ఉన్నప్పుడు ఆ అంశాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ ఇద్దరు పార్టీలు ఎవరు చేయకూడదు. ఇటు ప్లేంటిఫ్ చేయకూడదు, డిఫెండెంట్ చేయకూడదు. ఈ రకమైన ఆదేశం కేవలము ఆ అంశం మీద సంపూర్ణమైన తీర్పు ఇచ్చేందుకు వీలుగా ఆ అంశం అట్లానే యథాస్థితిలో ఉండాలా అనేది ఒక రాజ్యాంగ సూత్రము, ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రాతిపదిక. మరి అలాంటప్పుడు వాళ్ళు మీరు ఏం చెయ్యొద్దు అన్నారు. ఇక ఇంతకంటే పెద్ద చెంపదెబ్బ ఏదైనా ఉంటుందా కేంద్ర ప్రభుత్వానికి? ఎందుకు చెప్పలేకపోయినాడు? వక్ఫ్ బై యూజర్ని క్యాన్సల్ చేస్తాము, దాని మీద కలెక్టర్లకు అధికారం ఇస్తాము, వాళ్ళు డిసైడ్ చేస్తారు, కలెక్టర్ డిసైడ్ చేసేంత వరకు అది వక్ఫ్ ఇన్స్టిట్యూషన్గా పరిగణించబడదు అనేటువంటి పొందుపాటు చేర్చినారు కదా. అది ఎట్లా? చాలా కేసెస్ లోపల వక్ఫ్ ప్రాపర్టీస్ మీద ప్రభుత్వాలే కబ్జా పట్టినాయి. ప్రభుత్వమే వక్ఫ్ భూములను చెరబట్టి ప్రైవేటు వ్యక్తులకు పర్మిషన్లు ఇచ్చి బిల్డింగులు కట్టుకొని రకరకాల వ్యవహారాలు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంకో హిల్స్ మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో అది వక్ఫ్ ఇన్స్టిట్యూషన్, వక్ఫ్ ప్రాపర్టీ అని పెద్ద రచ్చ చాలా జరిగింది. అఫ్కోర్స్ తర్వాత చాలా డబ్బులు చేతులు మారినాయి, రకరకాల వ్యవహారాలు జరిగినాయి. ఆడు బతికిపోయినాడు, ల్యాంకో హిల్స్ దక్కిపోయింది. ఇట్లా ఎన్ని వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమైనవి అయినాయా కాలేదా? ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారమైన కాదా? ఇటు ఇది పరిస్థితి ఇట్లానే ఉంది, అటు అది పరిస్థితి. అంత తొందర ఏమొచ్చింది? ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇమ్మీడియట్గా రేపే పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఒక చట్టం చేయాల్సినంత అవసరం ఏం ఏర్పడింది అంటే, బీహార్ ఎన్నికలు, తర్వాత వెస్ట్ బెంగాల్ ఎన్నికలు. ఇప్పుడు మంచిగా భారతీయ జనతా పార్టీ వైపు ముస్లిమ్స్ రావట్లేదు కాబట్టి దండా బట్టి అంటే కట్టెబెట్టి ఒక బెత్తెం పెట్టి కొట్టి ముస్లింలను రోబర్చుకునేటువంటి ప్రక్రియ జరుగుతుందా లేదా దేశంలో? ఇవాళ ఇన్ని మాస్కులను తవ్వి, ఇన్ని మాస్కులలోంచి లింగాలు వచ్చినాయి అని అదని ఇదని వ్యవహారాలు జరుగుతుందా? మరి ఎప్పుడు ఆగుతుంది ఈ వ్యవస్థ? అట్లానే ముస్లింలు ఏదో పెద్ద గొప్ప ఘనకార్యాలు చేస్తున్నారని మన ఉద్దేశం కాదు. కానీ ఎక్కడో ఒక చోట అయితే ప్రశాంతత ఏర్పడాలి కదా. భారతదేశం లోపల పెరుగుతున్నట్టు నిరుద్యోగానికి కానీ, నిరక్షరాస్యతకు కానీ, దరిద్రానికి కానీ ఈ సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కుందామా లేదా? 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత నీకు పట్టెడు అన్నం పెట్టే దిక్కు లేదు, నీకు ఒక కుండెడు మంచినీళ్ళు దొరకవు, ఇంకా కూడా ఘర్ ఘర్ పానీ అనేటువంటి కార్యక్రమాలు పెడుతున్నావు. ఇట్లాంటి స్థితి ఇంకా ఉంటే 75 సంవత్సరాలు అటర్ ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు మినిమం బేసిక్ నీడ్స్ కోసమని నువ్వు కృషి చేస్తూ ఇట్లాంటి వ్యవహారాలు చేయడం వల్ల ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచించాలి కదా. మరి పోనీ
కుటుంబాలు ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే అన్నప్పుడు ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు, ఇద్దరు వ్యక్తులకు పార్లమెంట్ టికెట్లు మీరే బీఫామ్లు ఇచ్చుకుంటున్నారు, మీరే బ్లాక్ మనీ ఖర్చు పెట్టుకుంటున్నారు, మీరే గెలుపొందుతున్నారు. మీ ఇష్టం వచ్చిన వాడికి ఈవీఎంలతో ఆటలాడుతున్నాను, నువ్వు ఎవరికన్నా ఓటు వచ్చేసేసి బీజేపీకి పడుతుంది అనేటువంటి వ్యవహారం జరుగుతుంది. ఇవాళ హాస్యం చేసే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కాంగ్రెస్ వాళ్ళేమో మా హస్తం గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేసుకుంటున్నారు. తర్వాత కమ్యూనిస్టులేమో మా గుర్తులకు వేయమంటున్నారు, తెలుగుదేశం వాళ్ళేమో సైకిల్ గుర్తుకు వేయమంటున్నారు. ఇట్లా అని చెప్పుకుంటూ మా బీజేపీ మోడీ మాత్రం ఏం చెప్పట్లేదు, నువ్వు దేన్ని ఒత్తినా కానీ ఓటు మాత్రం మా పార్టీకే పడుతుంది అన్నంత కాన్ఫిడెన్స్లో ఉన్నాడు అంటున్నారు. చెప్పండి, ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ఈవీఎంల వ్యవస్థ. అన్ని దేశాలు దీన్ని ఇగ్నోర్ చేసి పారేసినాయి, మాకు వద్దు అన్నారు. దేశ ప్రజలు ముక్త కంఠంతో మళ్ళీ బ్యాలెట్ సిస్టమే పెట్టాలంటున్నారు. ప్రజల యొక్క మనోభావాలు కరెక్ట్గా పొందుపరచబడాలి, క్రోడీకరించబడాలి, బహిర్గతం కావాలి ఎన్నికల ద్వారా అని అన్నప్పుడు ఇది జరగాల అంటున్నారు. పోనీ రాజకీయ పార్టీలు ఏమైనా నియమ నిబంధనలు పెట్టుకున్నా, స్వీయ నియంత్రణ చేసుకున్నా? ఇప్పుడు పార్టీ పెట్టినాడు అధ్యక్షుడు అయిన తర్వాత వాని కొడుకు కూడా, వాని బిడ్డలాయ్, వాని మనుమలాయ్, వాని బామ్మర్దులాయ్. ఎవడండి రాజ్యసభలో వాడు మందులు ఇచ్చేటువంటి సంతోష్ కూడా వాడు పోయి రాజ్యసభలో కూర్చుండే? ఎక్కడ వాడు ఏం చర్చ చేసినాడు? వాడు ఎన్నడూ పార్లమెంటరీ డిబేట్ల గురించి మాట్లాడినాడు? సో ఇట్లాంటి వాళ్ళ నుంచి మనము ఏ రకమైన నీతిని మనం గ్రహించగలము? వీళ్ళు చేసే చట్టానికి, వీళ్ళు చేసేటువంటి మార్గాలకి, వీళ్ళు ప్రతిపాదించేటువంటి వాటికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తాం? తిప్పి కొడితే 5% కూడా ఎంపీలు ఇవాళ పార్లమెంటరీ బాధ్యతల గురించి కానీ, పార్లమెంటరీ హక్కుల గురించి కానీ, చట్టాల గురించి కానీ అవగాహన ఉన్నవాళ్ళు కాదు. బడ్జెట్ సెషన్ని 15 రోజులలో కథం పట్టించినాం. అంశాల వారీగా పద్దులు, వాటి మీద చర్చ, ఆ పద్దులు సరిపోతాయా లేదా, పెట్టుకున్న బృహత్కరమైనటువంటి ప్రణాళికలేంది, నువ్వు కేటాయించిన నిధులేంది, ఇది ఎట్లా నువ్వు సమకూరుస్తావు అనే ప్రశ్న అడగనిచ్చినారా? శాసనసభ ఇటీవల జరిగిన సమావేశాలు చూస్తే ఏమున్నదంట, రచ్చ. ఇద్దరు చెరో ప్రొక్లైన్ మంది మట్టి తీసుకొచ్చిన, వాడు మట్టి, వాడు బురద తీసుకొచ్చినాడు, వాడు పెండ, వాడు బురద తీసుకొచ్చినాడు. శాసనసభ పవిత్రమైన దేవాలయంలో ఓడి మీద ఓడి పోసుకొని రచ్చ చేసినారు. ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడినాడు. హెచ్యు భూముల వివాదం గురించి మాట్లాడి అక్కడ జింకలున్నాయట, అది రిజర్వ్ ఫారెస్ట్ అట, అది ఇదని మాట్లాడుకుంటూ వ్యంగ్యంగా ఏమన్నాడు, అక్కడ కొన్ని గుంట నక్కల్నే అన్నాడు. అంతేకాదు, తనకి తెలుసు ఇది సుప్రీంకోర్టులో ఈ వివాదం చర్చలో ఉందన్న సంగతి తెలిసి కూడా, అధ్యక్ష నీ కుర్చీ చాటుకు నేను నిలబడి నేను రక్షణ పొందగలను, నేను సుప్రీంకోర్టునైనా విమర్శించగలను, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అంశం మీదనైనా నేను మాట్లాడగలను, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నాకు మీ ద్వారా రక్షణ దొరుకుతుంది. అంటే తెలిసి కావాలని నేను న్యాయ వ్యవస్థ మీద బురద జల్లుతా, న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని విమర్శిస్తా అని సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా మాట్లాడే ముఖ్యమంత్రులు ఉన్న ఈ దేశంలో ఎట్లా మీరు న్యాయ వ్యవస్థను శాసిస్తారు? ఒక ప్రశ్న. మీరు న్యాయ వ్యవస్థలో గీ తప్పులున్నాయి అనే అధికారం మీకెక్కడిది? ఫస్ట్ మీరు రాజకీయ పార్టీలు మీరు సంస్కరించుకోండి. ఈ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని కాదనండి, ప్రజాసేవకు అంకితమైన వాళ్ళకి అవకాశాలండి. అరే నిన్న రాత్రి పార్టీలో చేరే ఇవాళ పొద్దున కండువా కప్తివి, టికెట్ ఇస్తేవి, వాడు పైసలు పెట్టి కొనుక్కునుడేనా? చెప్పండి, ఏ రాజకీయ పార్టీ లోపల నిజమైన కార్యకర్తలకు, ప్రజాసేవ చేసే కార్యకర్తలకు టికెట్లు వస్తున్నాయి? వాడంటాడు వివేక్, లేదు నాకు మొదటే అసలు నేను రాకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే లేదు, నేను గెలుస్తా, నేను మొత్తం డబ్బులు అది ఇది పెట్టుబడి పెడతానంటేనే నాకు వాళ్ళు టికెట్ ఇచ్చినారు, ఆనాడే ఒప్పందమైంది, నాకేమో ఎమ్మెల్యే టికెట్, నా కొడుకు ఎంపీ టికెట్, ఆ తర్వాత నాకు మంత్రి పదవి, ఈ 3 ఇస్తా అంటే నేను వచ్చినా అన్నాడు. రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు, ఎట్లా వచ్చినా, నేను మామూలుగా వచ్చినానా, మీరు బతిలాడితే వచ్చినా, నా ఇంటికి జూపల్లి కృష్ణారావు రాలేదా, నా ఇంటికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాలేదా, నన్ను అందరూ బతిలాడలేదా, నువ్వు వస్తే తప్ప కాంగ్రెస్ గెలవదని అనలేదా?
ఆనాడేమో మీ అవసరానికి నా కాళ్ళు పట్టుకున్నారు, ఇప్పుడు ఆనాడు ఏం చెప్పినారు, మంత్రి పదవి ఇస్తా అన్నారు భువనగిరి గెలిపిస్తే, ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అనే ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఇదేంటి పాలి పంపకాలలాగా తయారైందా? పెట్టుబడి పెట్టి భాగస్వామ్యం పొందడమే కదా, లాభాలు పంచుకోవడమే కదా. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడున్నది, ప్రజాకోణం ఎక్కడున్నది, ప్రజాసేవ ఎక్కడుంది? వీళ్ళొచ్చి ఇక ఎక్కడ దొరికితే అక్కడ పదవి ఇచ్చుడు పాపం, మైకు దొరకుడు మరీ పాపం, ఏదంటదే మాట్లాడతారు. సో ఫస్ట్ రాజకీయాల లోపల అవినీతి ప్రక్షాళనం ఓటుకు నోటు కేసులో దొరకబడ్డా లేదా రేవంత్ రెడ్డి? నేనైతే సజీవ సాక్షిని, బికాజ్ ఐ వాజ్ ద గవర్నమెంట్ లీడర్, ఐ వాజ్ డీలింగ్ విత్ ద హోల్ ఇష్యూ. ఐ నో మెనీ థింగ్స్ అబౌట్ దట్ ఇష్యూ. చెప్పు, నీకేం నైతిక వర్తన ఉంది? నువ్వు న్యాయ వ్యవస్థ మీద ఏం మాట్లాడతావు, ఏం వ్యవహారాలు చేస్తావు? కేంద్రం తరఫున ఒక అటార్నీ జనరల్ అని పెట్టినాడు, తుషార్ మెహతా అని. ఇక ఇక్కడ మనకు ఒక అడ్వకేట్ జనరల్, ఇద్దరు సేమ్. వినరా? మెదడులో పెండ ఉంటుంది, ఏమి ఉండదు, నా ఆర్గ్యుమెంట్ లేదు, నా బొందగడ్డ లేదు, ఏది లేదు. అసలు కేవలము రాజకీయ ప్రాపకంతోనే ముకుల్ రోత్గి రిజైన్ చేస్తే ఈయనకు ఒక అవకాశం ఇచ్చినారు. మళ్ళీ అవాక్కులు చవాక్కులు పెడతారు, నోరు జారి మాట్లాడతాడు, ఏది పడుతుందే మాట్లాడతాడు. ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులను మీరు ముగ్గురు హిందువులే కాబట్టి ముస్లింలకు సంబంధించిన వ్యవహారం మీద న్యాయ విశ్లేషణ చేయొచ్చా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది అనే మాట మాట్లాడినాడు. అంటే మీరు హిందువుల పక్షపాత అవుతారేమో అని రేపు ముస్లింలు అంటారేమో అనేటువంటి మాట మాట్లాడితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ఘాంతపోయినాడు. అరే, అటార్నీ జనరల్ ఇట్లా మాట్లాడతాడా? ఎంత మనక్షోభకు గురై ఉంటారు ఆ ముగ్గురు జడ్జిలు. వాళ్ళు ఏమన్నారు లాస్ట్కు, మేము ధర్మాసనం మీద కూర్చున్న తర్వాత, ఈ స్థానంలో కూర్చున్న తర్వాత మాకు రిలీజియన్ అంటదు, మేము ఏ రిలీజియన్కు సంబంధించిన వాళ్ళం కాదు అని అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఇవాళ సుప్రీంకోర్టు అనేది, న్యాయ వ్యవస్థ అనేది బలంగా ఉండడం వల్లనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. సరే, కొంతమంది బ్లాక్ షిప్ అక్కడిక్కడ ఉన్నారు, వాళ్ళల్లో అది ఇది జరిగినా కానీ ఇది చాలా తక్కువ స్థాయిలోనే ఈ వ్యవస్థ దెబ్బతింది. అట్లానే న్యాయ వ్యవస్థ అంత పెద్ద కడిగిన ముత్యమనో లేదా ఆణిముత్యమనో లేదా ఇంకేదనో మనం చెప్పట్లేదు. న్యాయ వ్యవస్థలో చాలా లోపాలున్నాయి, రుగ్మతలు ఉన్నాయి. ఇవాళ ఆయనకు కోపం ఎక్కడ వచ్చింది అంటే, ఇటీవల మద్రాస్ జడ్జిమెంట్ వచ్చింది కదా, ఏది, ది స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ది గవర్నర్ ఆఫ్ తమిళనాడు అని. ఇది ఎప్పుడు ఆగస్టు మొన్న, ఇది ఎప్పుడు 8 ఏప్రిల్ 2025 నాడు జేపీ పార్దివాలా, ఆర్ మహదేవన్ నేతృత్వంలో 415 పేజీల జడ్జిమెంట్ ఇచ్చినారు. వాళ్ళు ఏమన్నారు అంటే, మీ దగ్గర బిల్లులు వచ్చినప్పుడు ఒక ప్రాపర్లీ కాన్స్టిట్యూటెడ్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ బిల్స్ తయారు చేసి ప్రిపేర్ చేసేసి ఆమోదించి మీ దగ్గరికి పంపితే ఒక నిర్ణీత కాల వ్యవధి లోపల మీరు అయితే ఆమోద ముద్ర వేయండి లేదా తిరిగి పంపించండి, మీకేమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, ఏదైనా చేయండి, కానీ నిర్విరామంగా అట్లనే పెండింగ్లో పెట్టడం తప్పు అని అన్నారు. ఇప్పుడు ఆర్ రవి ఏదైతే మద్రాస్ అంటే చెన్నై తమిళనాడు గవర్నర్ ఉన్నాడో, ఆయన ఏమెంత పెద్ద గొప్ప రాజ్యాంగ స్రష్ట, అన్నేళ్లు ఎందుకు బిల్లులు తన దగ్గర పెట్టుకున్నాడు? సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఏమున్నాయి, ఎట్లాంటి వాళ్లకు గవర్నర్ పదవులు ఇవ్వాలన్నారు? అంటే ప్రధానమంత్రికి కొమ్ము కాసే వాళ్ళకి అలా. వాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఎంత అరాచకం చేసినాడు, ఎంత దుర్మార్గం చేసినాడు. ఎవడండి గవర్నర్లు? నారాయణ దత్ తివారీ ఏం చేసినాడో మన రాజ్భవన్లో మన అందరికీ తెలుసు. గవర్నర్ రామ్లాల్ ఏం చేసినాడో మనకు తెలుసు. కుముద్బీన్ జోషి ఎట్లా ఎన్టీ రామారావును ఒక ఆట ఆడిందో మనం చూసినాం, మన కళ్ళతో చూసినాం. తమిళ సైని కేసీఆర్ ఎట్లా ట్రీట్ చేసినాడో మనం చూసినాం. అసలు గవర్నర్తో సంబంధం లేకుండా శాసనసభ సమావేశాలు జరిపి అసలు గవర్నర్ వ్యవస్థనే ఇగ్నోర్ చేసి పారేసినాడు కేసీఆర్ మందబలంతో. చేసినాడా లేదా? ఎన్నోసార్లు గవర్నర్ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే ప్రోటోకాల్ కూడా పాటించలేదు మన దగ్గర, మన ప్రభుత్వాలు. అది మనకు తెలియదా? మన కళ్ళ ముందే జరిగింది కదా.
సో ఇన్ని లోపాలు వీళ్ళలోనే వీళ్ళు పెట్టుకొని తర్వాత గవర్నర్గా రాజీనామా చేసిన మరుక్షణం పోయి పార్లమెంట్ టికెట్ తీసుకొని మళ్ళా భారతీయ జనతా పార్టీ తరఫున తమిళనాడులో కంటెస్ట్ చేసింది, చిత్తుగా ఓడిపోయింది. తమిళసాయి ఓడిందా లేదా? సో ఇంత రాజకీయంగా పూర్తిగా వేళ్ళున్న వాళ్ళు నిష్పక్షపాతంగా నిజాయితీగా గవర్నర్లుగా ఎట్లా ప్రవర్తించగలరు? వీళ్లను గవర్నర్లుగా అపాయింట్ చేస్తే రాజకీయ ప్రయోజనాలు కాపాడడానికే కృషి చేస్తున్నారు కదా. జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న అతనికి అక్కడ ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేస్తున్నామనే విషయం చెప్పకుండా అసలు అక్కడ పుల్వామా దాడిలో ఎంతమంది ఆర్మీ జవాన్లకు మాకు హెలికాప్టర్లు ఇస్తే మేము పోతామని అంటే హెలికాప్టర్లు ఇవ్వకుండా వాళ్ళను భూమార్గం ద్వారా పంపితే పాకిస్తానీ ఏజెంట్లు వాళ్ళ మీద అటాక్ చేసి అంతమంది జవాన్లను చంపిన వ్యవహారంలో ఇది ఇక్కడ జరుగుతుంటే కార్బెట్ పార్క్లో ప్రధానమంత్రి తన ఫోటోలు దిక్కుంటూ తన ఫోటో షోలు చేసుకుంటున్నాడు. ఆప్ కుచ్ నహీ బాత్ కర్నా అని గవర్నర్కే చెప్పినాడు. ఇస్కే బారే మే హమ్ బాత్ కరెంగే, అగర్ ఆప్ కుచ్ భీ బోలే తో ఆప్సే మై నహీ మిలూంగా అని అన్నాడు. జరిగిందా లేదా? సత్పాల్ మలిక్ చెప్పినాడా లేదా ఈ విషయాలన్నీ? గవర్నర్గా ఉన్న వ్యక్తి. మనం చూసినాం రైతుల యొక్క ఆందోళన, ఢిల్లీ సరిహద్దులో పంజాబ్ రైతుల ఆందోళన ఎంత నిర్దాక్షిణ్యంగా డీల్ చేసినారు, ఎంతమంది రైతులు చచ్చిపోయినారు. మళ్ళీ ప్రధానమంత్రి ఆ చట్టాలను విత్డ్రా చేసుకున్నాడు, రైతులందరికీ క్షమాపణ చెప్పినాడు, ఎన్నికలకు పోయినాడు. మహారాష్ట్రలో చూసినాం ఒక క్రైసిస్. అక్కడ కోషియారి అనే గవర్నరు అసలు శాసనసభను రద్దు చేసే విషయంలో, శాసనసభను కన్వీన్ చేసే విషయంలో కూడా, మహారాష్ట్ర రాజకీయ పార్టీలలో చీలికల విషయంలో కూడా పూర్తిగా వ్యక్తిగతంగా ఇంటర్ఫియర్ అయినాడు. గవర్నర్ ప్రవర్తన రాజ్యాంగబద్ధంగా లేదు అని అత్యున్నతమైన న్యాయస్థానం ప్రకటించింది, జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని. మరి ఆనాడు ఏం బీకినారు? సో ఇట్లా దేశంలో ఒక లేని సమస్యను సృష్టించి పెడతా ఉన్నారు. అంటే ఏంది అంటే ఇవాళ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎవ్వడికి పట్టింపులేవు, అవసరమే లేదు. ఇటు ముఖ్యమంత్రులు అంతే, మంత్రులు అంతే, ప్రధానమంత్రి అంతే, కేంద్ర మంత్రులు అంతే, వీళ్ళ పబ్బం గడుపుకోవాలంతే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద మేజర్ సమస్య హెచ్యు భూముల సమస్య అంతే. దానివల్ల రైతు బంధు వస్తుందో తెలియదు, రైతు భరోసా వస్తుందో తెలియదు, పేదరతులకు ఇచ్చేటువంటి ఇతర సౌకర్యాలు లేవు, మహిళలకు ఇస్తా అన్న పెన్షన్ లేదు. జవాబుదారీతనం ఉందా రాజకీయ పార్టీలకు? ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు కదా, ప్రజలను మభ్యపెట్టి మీరు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకున్నారు కదా, మీరు కాల వ్యవధి నిర్ణయించుకున్నారా? ఎన్నికల ప్రణాళికలో గిన్ని వాగ్దానాలు చేస్తున్నాం, ఇక 1 నుంచి 10 వరకు 6 నెలల్లో చేస్తాం, 10 నుంచి 20 వరకు 7 నెలల్లో, ఇట్లా ఒక ప్రణాళిక ఇస్తున్నారా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కదా. నిన్నగాక మొన్న మనం చూసినాం ఒక రాష్ట్ర మంత్రిని జూపల్లి కృష్ణారావును, అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు మిగతా వాళ్ళు తులం బంగారం అని అడిగినారు. ఎప్పుడు ఇస్తావన్నాడు, ఏం చెప్పలేకపోయినాడు, నీళ్ళు నమ్మినాడు. మరి ప్రజాస్వామ్యంలో నువ్వు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడి మీరేమో శాసనసభకు ఎన్నికైతారు, మీరేమో మంత్రులుగా చలామణి అవుతారు, మీరు ప్రజల విశ్వాసాన్ని భగ్నం చేస్తారు, మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన పాపానికి ప్రజలను విస్మరిస్తారు, మీరు న్యాయ వ్యవస్థకు సలహాలు ఇస్తారు, మీరు బిహేవ్ చేయండి, మీరు పద్ధతిలో ఉండండి అంటే అది ఎట్లా? బురదలో పడుకునే పంది సుగంధం గురించి మాట్లాడితే ఎట్లుంటుందండి? ఆలోచించాలి. ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకురావాలా. ఇవాళ ఈ ప్రచార సాధనాలు అనేది వేరే ఒకళ్ళ గుణగణాలను పొగడడానికో లేకపోతే వాళ్ళ యొక్క మంచిని చూపెట్టి ఏదో 4 చాటుకు 4 డబ్బులు సంపాదించుకోవడానికో, మొదట ఒక అపార్ట్మెంటు, ఆ తర్వాత ఒక ఇండిపెండెంట్ హౌజు, ఓ ఫామ్ హౌజులు, ఇవే కదా జర్నలిస్టులు చేస్తున్న వ్యవహారాలు. ఒక్కనాడు ఒక కరెక్ట్గా ఒక డబుల్ కాలం వార్త రాయని వాడు ప్రెస్ అకాడమీ చైర్మన్, అంతే కదా. ఇక సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి, వాడెన్నాడు ఎక్కడేం రాసినాడో ఏమన్నా అయ్యవు తెలియదు. ఇక సీఎంకు అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మరి వాడు ఏ శాస్త్రంలో పారంగతుడో మనకు తెలియదు. ఈ రాష్ట్రానికి వాడట అడ్వైజర్ అట.
ఇప్పుడు కొత్త ప్రాతిపదిక ఏం తీసుకొచ్చినారంటే వేం నరేందర్ రెడ్డిని రాజీనామా పెట్టి ఇచ్చేసేసి వాడి స్థానం లోపల కందూరు జానారెడ్డి అని కాట్లో కాలు పెట్టిన ఆయన తీసుకువస్తారట. ఇప్పుడు ఆయన వచ్చి మనకు సలహాలు ఇస్తాడట ఈ రాష్ట్ర పురోగతికి. ఆయన ఏం చేసిండ గొప్ప ఘనకార్యం అంటే ఓ ఉత్తరం రాసిండట, రంగారెడ్డి తర్వాత హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలా అని తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తు దృష్ట్యా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావద్దని నీచ రాజకీయాలు చేసిన వ్యక్తి. పచ్చి అవినీతి ఆరోపణలు జానారెడ్డి పేరు మీద ఉండే. తేరా చిన్నపరెడ్డి అనే వ్యక్తి సిబిఐ ఎంక్వైరీ కావాలా ఈయన చేసిన అవినీతి కార్యక్రమాల మీద అని ఒక 400 పేజీల ఎఫిడవిట్తోని బ్రహ్మాండమైన మెటీరియల్తోనే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాడు. అప్పుడు నేనే గవర్నమెంట్ పీడర్ను, అది నా దగ్గరే వచ్చింది. ఆ కేసును ఉంచకుండా తంచకుండా అట్టనే పెనం మీద కాలుతూనే ఉండాలా. దట్ పాట్ మస్ట్ బి బాయిలింగ్, వీ షుడ్ నాట్ ఎలో దట్ కేస్ టు కమ్ టు ఏ కన్క్లూజన్ అని ఒక అంకుశం పెట్టి జానారెడ్డిని కేసీఆర్ ఇట్లా వాడు సర్కస్లో కోతిని ఆడిస్తాడు చూసినాడు, అట్లా ఆడిచ్చినాడా లేదా? ఏమంత గొప్ప రాజకీయ శ్రేష్ట. చిన్న పోరం చేతిలో ఓడిపోలే, నోముల నరసయ్య కొడుకు నోముల భగత్ చేతిలో ఓడిపోయిందా లేదా? ఈయనకు నల్గొండలో అంత పెద్ద రాజకీయ ఇది ఉందా? రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడనే కదా. సో ఇట్లాంటి రాజకీయ నాయకులు సుదీర్ఘమైన రాజకీయ జీవితం అన్నాడు. ఏంది నీ సుదీర్ఘమైన రాజకీయ జీవితం? ఎవరైతే నువ్వు ఎక్కడో ఒక ఆయనవు నిన్ను తీసుకువచ్చి ఒక మంత్రిని చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు, వాళ్ళకు దెబ్బ కొట్టినారా లేదా మీరు? అసలు మీ ప్రవర్తనలో ఎక్కడన్నా నైతిక వర్తన ఉందా? ఉన్నదా? చెప్పండి ఒక మాట. కె కేశవరావు అనదర్ గ్రేట్ లీడర్, ఇవాళ మనకు సలహాదారు, కథా కార్ఖానా. ఆయనకి ఏమైనా నైతిక వర్తన ఉందా? ఆయన బిడ్డ గద్వాల విజయలక్ష్మి మేయర్గా బీఆర్ఎస్ వాళ్ళు గెలిపిస్తే వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెల్లమ్మ గిల్లమ్మ అయింది. సో ఇంత నైతికంగా దిగజారిన ఈ రాజకీయ వ్యవస్థ నుంచి మనం ఏవో గొప్ప చట్టాలను శాసనాలను ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. మీకు ధన్కర్ యొక్క ఉపన్యాసం కనుక వింటే ఎంత దరిద్రంగా ఉంటుందంటే చిచి చిచి చిచి. అసలు ఒకప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గిట్ల కూడా మాట్లాడతాడా అని మనకు అనిపిస్తున్నాడు. నేను ఇంతసేపు మీకు తెలుగులో తర్జుమా చేసిందే ఈయన ఉపన్యాస సారాంశం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటాడంటే ఆర్టికల్ 142 అనేది ఒక న్యూక్లియర్ మిసైల్ అయింది అని మాట్లాడతాడు. అంటే ఆర్టికల్ 142లో ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులే లా ఆఫ్ ది ల్యాండ్ అవుతుంది. దేశంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే అందరూ అమలు చేయాలా అనేటువంటి మాట ఉంది. ఇవాళ పార్లమెంటు చేసిన చట్టాన్ని నేను అమలు చేయ అని మమత అంటుందా లేదా? తమిళనాడు వాళ్ళు మేము వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను అమలు చేయమని అంటున్నారా లేదా? ఏం చేస్తున్నారు మీరు? చూడండి ఆయన మాటలలో ఒక సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన సీనియర్ న్యాయవాది ఈయన మాట్లాడే మాటలు. President of India, and on what basis? Article 142. Article 142 has become a nuclear missile against democratic forces. Available to judiciary 24/7. ఈయన మన తమిళనాడు గవర్నర్ ఏనవా. అసలు యాక్చువల్లీ ఈ బిల్లులని దగ్గర పెట్టుకొని రెండోసారి రాష్ట్రపతి ఆమోదానికి పంపినాడు టు విటిల్ డౌన్ ది ఆర్గ్యుమెంట్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్. My worries were at a very highest level. I never thought in my life I'll have the occasion to see it. ఇంత నిజాయితీ, ఇంతే నైతిక వర్తన రాజ్యసభ చైర్మన్గా చూపెట్టుంటే, భారతదేశ ఉపరాష్ట్రపతిగా చూపెట్టుంటే ఎంత బాగుండేది. ఎట్లాంటి వాళ్ళు భారత ఉపరాష్ట్రపతులైనారండి చెప్పండి. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు, జస్టిస్ హిదాయతుల్లా లాంటి వాళ్ళు, ఎంతమంది గొప్ప గొప్ప ఉపరాష్ట్రపతులైనా వాళ్ళ స్థాయి ఎక్కడా,
ఈయన స్థాయి ఎక్కడ? అంటే సంయమనము అనేది ఏ స్థాయిలో ఉండదా? అవకాశం దొరికిందే తడవుగా వ్యవస్థల మీద మన్ను పోసి వ్యవస్థల మీద ప్రజలకున్న నమ్మకాన్ని డైల్యూట్ చేస్తేనే డస్ ఇట్ బికమ్ ఏ పొలిటికల్ డిస్కోర్స్? ఇఫ్ యు ఆర్ సో మచ్ enraged by the manner in which the Supreme Court had interpreted Article 200 of the Constitution of India in the Tamil Nadu judgment, you have directed the government of India to file a review. You are instrumental in filing such a review. That review has also been filed. Why don't you wait what the Supreme Court would say? ఇంకా ఈ విషయం పూర్తిగా దాటలేదు. ఇంకా దాని మీద చర్చలు ఉన్నాయి. ఇంకా రివ్యూ అప్లికేషన్ ఉంది. 2 న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఇది. 5 న్యాయమూర్తులు ఇవ్వాలా? ఎక్కువ మంది న్యాయమూర్తులు కూర్చొని నిర్ణయించాలా? రాష్ట్రపతికి గడువు విధించవచ్చా? గవర్నర్లకు గడువు విధించవచ్చా అని అంటే మీరు ఎవరిని రాష్ట్రపతులు చేస్తున్నారు? ఎవరిని గవర్నర్లు చేస్తున్నారు? చెప్పండి ఒక మాట. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమని ఆదివాసీ మహిళ అని ద్రౌపది ముర్ము తీసుకువచ్చేసేసి రాష్ట్రపతిని చేసినారు. ఓకే, రైట్, ఫైన్, థ్యాంక్ యూ. భారత రాష్ట్రపతిగా వారు ఆ స్థానంలో ఉన్నందుకు వారికి మనం ఫుల్ రెస్పెక్ట్ ఇస్తాం. ఈయనను ఒక ఆయనను తీసుకువచ్చి ఉపరాష్ట్రపతి చేసినాం. ఓకే, ఫైన్. కానీ వాళ్ళు కూర్చున్న పవిత్రమైన స్థానాలను వీళ్ళు అపవిత్రం చేస్తే ఎట్టా? ఆ స్థానంలో కూర్చున్నప్పుడన్నా నిజాయితీగా మాట్లాడాలి కదా. ఇంత నిర్భీతిగా నిర్లజ్జగా బహిర్గతంగా సుప్రీంకోర్టుని ఒక సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటే ఈనాడు ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి మాట్లాడే తీరు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ప్రజలకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంటుందా? ఒకసారి ఆలోచించాలి. ఇవాళ రాజకీయ వ్యవస్థతో పోలిస్తే ఆర్తిలో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు న్యాయస్థానాన్ని నమ్ముతున్నాడు తప్ప ఈ పార్లమెంట్ మెంబర్ దగ్గరికి పోవట్లేదు, ఎమ్మెల్యేల దగ్గరికి పోలేదు, ఈ మంత్రుల దగ్గరికి పోవట్లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏంది? వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఒక్కొక్కడికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంత బ్లాక్ మనీయే. ఏం చేసి సంపాదించినారు చెప్పండి? ఎవడు ఏ సబ్జెక్ట్లో నిష్ణాతులు? నీ ఇరిగేషన్ మినిస్టర్కు ఇరిగేషన్ గురించి ఏం జ్ఞానం ఉన్నది? నీ రెవెన్యూ మినిస్టర్కు రెవెన్యూ గురించి ఏం పరిపూర్ణత ఉంది, పరిపక్వత ఉంది? 1.5 ఏడాది తర్వాత భూభారతి అని పెట్టినాడు. అదేందో దానికి సంబంధించి 2 వాక్యాలు మాట్లాడలేడు. ఏం జరిగిందండి? ఏం మేలు జరిగింది చెప్పండి? ప్రజలకు వాగ్దానాలు ఇవ్వడం కేవలం ఉత్తనేనా? ప్రజలను మభ్యపెట్టడమేనా? మోసం చేయడమే ఒక రాజకీయ పార్టీ యొక్క ఆలోచన సరళై ఉంటుందా? గంత వంచన ఉంటుందా? చెప్పండి ఒక మాట. ఆయన రైతు బంధు అని ఒక ప్రోగ్రాం పెట్టినాడు. దాన్ని అట్లనే ఉంచడం కాకుండా దాంట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తా అని చెప్పినావు కదా. ఏమైంది? ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? ఇవాళ అల్లల్లాడుతున్నారు కదా రైతులు. అంటే అకౌంటబిలిటీ ఏం లేదా? ఇక నువ్వు జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కావాలని ఈయన మాట్లాడతాడు. మరి వాట్ అబౌట్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ వెరీ ఎలివేటెడ్ క్వశ్చన్. ఇగో ఈయన ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాడు. ఏమని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణం చేసినప్పుడు ఐ విల్ ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని వాళ్ళ ఇది ఉంటుంది, వాళ్ళ ఓత్ ఉంటుంది. వేరేజ్ మంత్రులు, జడ్జులు ఎవరైనా కానీ వీ విల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. కాన్స్టిట్యూషన్ యొక్క రక్షణ అనేది భారత రాష్ట్రపతి బాధ్యత. అందరూ రాష్ట్రపతి కంటే కింది వాళ్లే అనేటువంటి మాట మాట్లాడినాడు కదా. మరి మీరు చేస్తున్నదేం సార్? మీరు ఏ రకంగా ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను డెవలప్ చేయడానికని కృషి చేస్తున్నారు? ఈ వ్యవస్థలు బాగుపడాలంటే రాజకీయ పార్టీలలోనే సంస్కరణలు రావాలా? రాజకీయ పార్టీలే డిసైడ్ చేసుకోవాలి. ఎట్లా డిసైడ్ చేస్తారండి? వాళ్ళకు వాళ్ళే 3 సీట్లు ఇచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తావు? మార్పు, రాజకీయ పార్టీలో మార్పు. 2 అన్నదమ్ములు, ఓడి ఎంపీ, ఓడి ఎమ్మెల్యే, ఓడు మంత్రి, ఓడు వియంకుడేదో ఎంపీ అయిపోయాయి. భార్యాభర్తలు 2 ఎమ్మెల్యేలు అయిపోయాయి. అన్నదమ్ములు 2 కొడుకు, 3 ఎవరికి రా? ఇవాళ ఏ స్థానము ఆర్డినరీ కార్యకర్తకు కేటాయించబడదో చెప్పు ఒక మాట.
పార్టీలలో ఎక్కడ ఏ స్థానము నిజాయితీగా పనిచేసేవాడికి దక్కుతుంది? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పును ఇది తప్పు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నీకు ఇది లింగమయ్య కేసులో ఇది దుర్మార్గము, ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. దాని మీద రివ్యూ వేసినారు, రివ్యూ కొట్టేసినారు, క్యూరేటివ్ పిటిషన్ పెట్టినారు, క్యూరేటివ్ పిటిషన్ కొట్టినారు. ఆ తర్వాత పదవి విరమణ కంటే ముందు దాన్ని నిర్లజ్జగా రివ్యూ చేసే వ్యక్తిని దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిలు అరే ఇట్లా కూడా జరుగుతుందా హైకోర్టులలో విరమణ కంటే పదవి విరమణ కంటే ముందు గిట్లాంటి తీర్పులు కూడా ఇస్తారా అని కామెంట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చేసేసి నువ్వు లోకాయుక్తగా అపాయింట్ చేసినావు కదా. ఇక ఆ వ్యవస్థ మీద ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది? 84 ఎకరాల ప్రజలకు సంబంధించిన భూమి విషయంలో వీళ్ళ తీర్పులు ఇట్లా ఉంటే కేవలము నీ కులపోడనే కదా నువ్వు చేసింది. లేదా ఏముంది? ఏమంత పెద్ద గొప్ప న్యాయ స్రష్ట, గొప్ప తీర్పులు ఇచ్చినవాడు, గొప్ప న్యాయ విజ్ఞానం ఉన్న వ్యక్తి, పోనీ నైతిక వర్తన ఉందా? ఏమున్నది? చేసే తప్పులన్నీ మీరు చేసేసి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడదు ఎందుకు? జైపాల్ రెడ్డికి బంధువు అని, అంతే కదా. లేకపోతే వాళ్ళ అయ్యా అక్కడ సర్పంచ్ ఉండే అది ఇది చేసినాడు. నీకు సామాన్యుడికి అవకాశం ఎన్నడు దొరుకుతుంది? దేశం గొడ్డుపోయిందా? ఇంకా వేరే ఎవ్వరు లేరా ఇక న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు? ఏమైతుంది? లోకాయుక్త ఇతర రాష్ట్రాల నుంచి రావాలి, వస్తుంది, తప్పే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తి ఎగ్జిక్యూటివ్ మీద అంకుశం పెట్టి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటారు. మన రాష్ట్రంలో మేం చూసినాం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన న్యాయమూర్తులే నిజాయితీగా ధర్మబద్ధంగా తీర్పులు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఓహో శరత్ కుమార్ నువ్వు నన్ను గవర్నమెంట్ పీడర్గా బాగా హెరాస్ చేసినావు కదా, నువ్వు నాకు ఒక్క ఆర్డర్ రాకుండా చేసినావు కదా, ఇక చూడు నాకు కొడుక నేను ఇప్పుడు జడ్జి అయినా, నువ్వు యు ఆర్ అన్ అట్టర్ ఫ్లాప్, నీకు మెదడే లేదు, నువ్వు జడ్జే కాలేకపోయినావు, నేను జడ్జి అయినా చూడు, నీ కిందే పని చేసినా కానీ నేను జడ్జి అయినా, ఇప్పుడు నేను చెప్పినట్టే నువ్వు వినాలా, నేను నిన్ను సరిగా చదువుకొని రా అంట, నువ్వు పారాగ్రాఫ్లు సరిగా చూడంట, నీ టైపిస్ట్ చేసిన తప్పులకు కూడా నిన్ను పబ్లిక్లీ అవమానపరుస్తా, నువ్వు వినాలే నేను చెప్తా అనే స్థాయి వచ్చిందా లేదా? బెయిలబుల్ అఫెన్సెస్లో రిమాండ్ చేస్తున్నారు మ్యాజిస్ట్రేట్లు. సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది 41A 7 years కంటే బిలో ఉంటే 41A నోటీస్ ఇవ్వాలా అని క్లియర్గా కరాఖండితంగా చెప్పి ఆ సూత్రాన్ని ఆ తీర్పులను పాటించని న్యాయమూర్తులను న్యాయమూర్తి పాత్ర నుంచి తీసేయండి అని సుప్రీంకోర్టు చెప్పినాక కూడా నీవు న్యాయమూర్తులను పార్టీలుగా ఎట్లా చేస్తావు అని ప్రశ్న వేస్తే ఎట్లా? ఈ వ్యవస్థని ఎట్టానండి దీన్ని సరిదిద్దేది? అంటే అత్యున్నతమైన న్యాయస్థానం కేవలం అకాడమిక్గానే తీర్పులు ఇస్తుందా? అంటే లోయర్ జ్యుడిషియరీ వుడ్ నెవర్ ఫాలో ది జడ్జ్మెంట్ పాస్డ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్? Are we so careless, so irresponsible? We don't have any accountability whatsoever. What is it happening? ఇవాళ సామాన్యుడు చాలా ఆవేదనలో ఉన్నాడు. 75 సంవత్సరాల స్వతంత్రం గడిచింది, ఇంకా కూడా 45 ఏళ్ల వరకు, నిన్న 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకి వయోపరిమితి పెంచినారు ఉద్యోగ అవకాశాలు రావడానికి ఆంధ్రాలో. సిగ్గుండాలా? 44 ఏళ్లకు ఉద్యోగంలో చేరితే వాడు ఎన్నడూ సేవ చేస్తాడు చెప్పు? 25-26 సంవత్సరాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యవస్థను సృష్టిస్తావా? ప్రతిసారి వయోపరిమితిని పెంచుతూ పోతావా? ఏం జరుగుతుందండి? ఇంకా వీళ్ళకట రిటైర్ అయినాక కూడా మళ్ళీ పోస్టులట. అరే రిటైర్ అయినాక పోయి హాయిగా మంచిగా కృష్ణారామన్ కూడా ఇంట్లో ఉండవచ్చు కదా, వేరే కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా. ఎందుకు ఈ రిటైర్డ్ వాళ్ళని తీసుకువచ్చేసేసి ప్రభుత్వం మీద ప్రజల మీద రుద్దుతున్నారు? రిటైర్ అయినాక ఎవరి ఇంటికి వదలుచుకోలేదు, వాడికి అసలు మంచి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. రిటైర్మెంట్ కంటే 6 నెలల ముందు 3 నెలల ముందు మంచి పైరవీలు చేసుకున్నాడు, ఓ పోస్ట్ తెచ్చుకోడు, తడి ఆరకముందే అట్టా రిటైర్మెంట్, రేరా చైర్మన్, అక్కడి నుంచి లోకాయుక్త, ఇంకా రేపు ఇంకొకటి ఏదైనా అవకాశం ఇంకోటి, ఇంతే కదా. అంటే పెట్టి పుట్టాలన్నమాట. Some people are born with privileges. This is an absurd thing which he doesn't want to comment. President takes oath to preserve, protect, and defend the Constitution. This oath is taken only by Yes, correct. మరి ప్రిజర్వ్, ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ అని రాష్ట్రపతి ఓత్ తీసుకుంది. వై డిడ్ షీ నాట్ ఆస్క్ రవి?
ఏమయ్యా గవర్నర్, ఎన్ని రోజులు బిల్లులు నీ దగ్గర పెట్టుకుంటావయ్యా? నువ్వు ఎన్నడూ దానికి ఒక నిర్ణయం తీసుకుంటావు, నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకో అని ఎందుకు చెప్పలేకపోయింది భారత రాష్ట్రపతి? గవర్నర్లు అయితే దే హోల్డ్ ది పోస్ట్ ఓన్లీ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దెర్ ఇస్ నో ప్రివిలేజ్ వాట్స్ ఎవర్. Governors can be recalled by the President of India. The opposition party government has been making lot of noise over the lethargy of the governor and he doesn't act upon. స్పీకర్లు ఒక టర్మ్ అయిపోతుంది అయినా సరే నీకు డిఫెక్షన్కు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించారు. అదెట్లా? ఎవడైతే అసలు ఆ ఇష్యూస్ మీద ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి సురేష్ రెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యుడై రాజ్యసభలో ఏదో మాట్లాడుతున్నాడు. ఎవడైతే లేని చీలికను ఊహించి చీలిక జరిగినట్టుగా తీర్పులు ఇచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకు సలహాదారుడైనాడు. హత్య గావించబడ్డ వాడికి ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు, కానీ హత్య చేసిన వాడికి మాత్రం చాలా చాలా అవార్డులు వస్తున్నాయి, చాలా చాలా పదవులు వస్తున్నాయి. ఇట రాజ్యాంగం పరిరక్షించబడుతుందా? ఒకసారి ఆలోచించాలా. And her point is the governors. Everyone, the Prime Minister, the Vice President, the ministers, the parliamentarians, the judges. సో ఇట్లా ఈయన భారత ఉపరాష్ట్రపతి యొక్క ఉవాచ అంటే వ్యక్తిగతంగా ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలా అనే వ్యవహారాలు మాట్లాడినాడు తప్ప ఇది న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను దిగజార్చేటువంటి పని ఉపరాష్ట్రపతి చేసినాడు. ఇది ఆయన స్థానానికి కానీ ఆయన వయస్సుకు కానీ అది సరిపడదు. ఒకవేళ ఈ చర్చ జరగాలని అనుకున్నప్పుడు ఆ చర్చ రాజ్యసభ వేదిక మీద జరగాల్సింది ఉండే, లేదా లోక్సభ వేదిక మీద జరగాల్సింది ఉండే, లేదా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఆ తీర్పును ఎనల్ చేస్తూ అమెండ్ తీసుకువచ్చే అధికారం పార్లమెంట్కి ఉంది కదా, చేయొచ్చు కదా వాళ్ళు. ఎన్ని సుప్రీంకోర్టు తీర్పులను కాదని చట్టాలు చేయలేదు? షాబానో కేసు నుంచి మొదలెడితే ఎన్ని కేసులలో అట్లా చేసినారు? సో ఇది ఈరోజటి ప్రధానమైన అంశంగా మనము ఈరోజటి విశ్లేషణ చేయడం జరిగింది.